చెంచల్గూడ జైలు ఆవరణలో వార్డన్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. కొత్తగా వార్డన్లకు 136 మంది ఎంపికవగా 85 మంది రిపోర్టింగ్ ఇచ్చినట్లుగా డీజీ తెలిపారు. నూతనంగా ఎన్నికైన వార్డన్లందరికీ డీజీ సౌమ్య మిశ్రా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావడం గర్వకారణమన్నారు. దేశంలో తెలంగాణ జైళ్ల శాఖకు ఎంతో పేరు ఉందని, ఆ పేరును మరింత పెంపొందించేందుకు కొత్తగా ఎన్నికైన వారందరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నట్లుగా తెలియజేశారు. జైల్లో ఖైదీలతో గడిపేది వార్డన్లు మాత్రమేనని, అందుకే వాళ్ళని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈరోజు తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో నియామకమైన 85 వార్డర్స్ ట్రైనింగ్ ఇనాగ్రేషన్ జరిగింది. సో ఈ 85 వార్డర్స్ మధ్యలో 78 మేల్స్, ఇంకా మిగతా 7 మెంబర్స్ ఫీమేల్స్. సో వీళ్ళు ఎంటైర్ స్టేట్ నుంచి వేరియస్ వేకెన్సీస్ లో వచ్చారు. వీళ్ళకు మేము 9 months ఇండక్షన్, బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ఇస్తాము. దీంట్లో 7 months అయితే ఇక్కడ phase 1లో వీళ్ళకు అన్నీ నేర్పిస్తాము. ఇండోర్, అవుట్డోర్ సబ్జెక్ట్స్ లైక్ సోషియాలజీ, సైకాలజీ, క్రిమినల్, లీగల్ నాలెడ్జ్ ఇవి అన్నీ నేర్పిస్తాము. ప్లస్ అవుట్డోర్లో ఫిజికల్ ఫిట్నెస్, సెల్ఫ్ డిఫెన్స్ అండ్ ఆర్మ్స్ ట్రైనింగ్ కూడా ఇస్తాము. phase 2లో వీళ్ళకు ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తాము. వేరియస్ జైల్స్లో వీళ్ళకు అటాచ్ చేసుకుని వాళ్ళు యాక్చువల్ ప్రాక్టికలీ వాళ్ళకు నాలెడ్జ్ ఇస్తాము. సో ఇవి అన్నీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మేము పోస్టింగ్ ఇస్తాము. సో ఎంటైర్ స్టేట్ నుంచి మాకు ట్రైనర్స్ తీసుకొచ్చాము. ఇక్కడ వాళ్ళు అంతా ట్రైనింగ్ ఇస్తారు. సో మా ట్రైనింగ్ BPR&D రూల్స్ ప్రకారం అండ్ మా తెలంగాణ జైల్ మాన్యువల్ ప్రకారం మేము ఇక్కడ జరుగుతుంది. అండ్ వీ ఆల్సో హోప్ దట్ ఈచ్ వార్డర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక డిపార్ట్మెంట్కు, తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్కు ఒక మంచి అసెట్గా డెవలప్ అయిపోయి ఇంకా మా సోషల్ సర్వీస్లో మా డిపార్ట్మెంట్ ఎఫిషియన్సీ ఇంకా